నమో వినాయక శ్రీమాత్రే నమః. జై సంతోషి మాతా శ్రీ గురుభ్యో నమః. మన ఛానల్లోకి స్వాగతం అండి. వృషభ రాశి వారికి ఈ 2025 డిసెంబర్ 17వ తేదీ బుధవారం రోజున వృషభ రాశి ఫలితాలు ఎలా ఉండబోతూ ఉన్నాయి, అలాగే రేపు ఏ దేవతారాధన చేసుకోవాలి అనేటటువంటి పూర్తి విషయాలు మనం ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. ఈ వీడియోని మీరు చివరి దాకా చూడండి. అన్ని విషయాలు అయితే మీకు పూర్తి వివరంగా తెలుస్తాయి. వివరాల్లోకి వస్తే 12 రాశులలో రెండవ రాశి వృషభ రాశి. ఈ వృషభ రాశికి అధిపతి గ్రహాలలోని శుక్రుడు. రేపటి రోజున వృషభ రాశి ఫలితాలు ఎలా ఉండబోతూ ఉన్నాయి అని చూసినట్లయితే గనుక, రేపటి రోజున మీకు మీ కుటుంబ సభ్యులను ఆశ్చర్యపరిచేటటువంటి కొన్ని సంఘటనలు అనేవి తెలుస్తాయి. ఇక రేపటి రోజున ఈ వృషభ రాశి వ్యక్తులు మీ కుటుంబ సభ్యులను బయటికి తీసుకువెళ్తారు. వారి కోసం మీరు డబ్బులను కూడా ఖర్చు చేస్తారు. ఎవరైతే వివాహం కోసం ప్రయత్నం చేస్తున్నారో, వివాహం జరగడం లేదు అని అనుకుంటున్నారో వాళ్లకు ఇప్పుడు వివాహ బంధంలోకి అడుగుపెట్టడానికి అవకాశాలు వచ్చేసాయి. మంచి సమయం మీకు మారిందనే చెప్పుకోవాలి. వృషభ రాశి వ్యక్తులు ఎటువంటి సమస్యలను అయినా కానీ సత్వరమే పరిష్కరించుకోబోతూ ఉన్నారు. మీరు ప్రత్యేకమైన గుర్తింపును, గౌరవాన్ని అయితే ఇప్పుడు పొందగలుగుతారు. ఈ వృషభ రాశి వ్యక్తులకు కుటుంబ సభ్యులతో మంచి సమయాన్ని మీరు కలిసి గడుపుతారు. అలాగే చిన్ననాటి జ్ఞాపకాలను కూడా మీరు ఇప్పుడు గుర్తుకు తెచ్చుకుంటారు. ఉద్యోగస్తులకి మరింత పనిభారం అనేది పెరుగుతుంది. అనారోగ్యం కొంచెం ఇబ్బంది కలిగజేస్తుంది. ఆలోచనలు నిలకడగా ఉండవు. ఆర్థిక పరిస్థితుల్లో కొంచెం గందరగోళం అనేది ఏర్పడుతుంది. వాహనాలను కొనుగోలు చేస్తారు. వ్యాపారస్తులకు వ్యాపారపరంగా చిన్న చిన్న చిక్కులు ఎదురైనా కానీ వాటినైతే మీరు సమర్థవంతంగా అధిగమించగలుగుతారు. వృషభ రాశి వ్యక్తులకి ఆర్థిక వ్యవహారాలలో డబ్బుల పరంగా మీరు ఆచితూచి 1-2 సార్లు ఆలోచించి వ్యవహరించాలి. ఇక వృషభ రాశి వ్యక్తులు మీకు ఉండే ఇబ్బందులను అధిగమించి అనుకూలవంతమైన శుభ పరిణామాలను మీరు పొందడానికి రేపటి రోజున ఈ రాశి వ్యక్తులు హనుమాన్ చాలీసా పఠించండి. వినాయకాష్టక పారాయణ చేయడం చాలా మంచిది. చూసారు కదా, రేపటి రోజున వృషభ రాశి వారికి ఈ విధమైన ఫలితాలు ఉండబోతూ ఉన్నాయి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాగే డైలీ రాశి ఫలితాలను మీరు తెలుసుకోవటం కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.